ఒక పిచ్చుక సంవత్సరంలో 6.5 కేజీల బియ్యం తింటుందని చైనాలో ఒక సర్వే ద్వారా తెలిసింది. మొత్తం పిచ్చుకలు లేకుండా చేయగలిగితే 60,000 మందికి ఆహారం లభిస్తుందని చైనా భావించింది. ఇంకేముంది, అసలే అధిక జనాభా సమస్యతో ఉన్న చైనాకి అందరికీ ఆహారం అందించడానికి ఇదొక మార్గం అనుకుని పిచ్చుకల నిర్మూలనని చేపట్టింది. 30 లక్షల పిచ్చుకలను చంపేశారు. 1958-61 సంవత్సరం మధ్య కాలంలో చైనాలో తీవ్రమైన కరువు వచ్చింది. సుమారు 4,50,00,000 మంది చనిపోయారు. కారణం ఏమై ఉంటుందా అని విచారణ చేస్తే పిచ్చుకలు లేకపోవడం వల్లే అని తెలిసింది. అదెట్లా అని అనుకుంటున్నారా? పిచ్చుకలు ధాన్యం తినడంతో పాటు పంటలను నాశనం చేసే పురుగులను కూడా తింటాయి. చీడ పురుగులను తినే పిచ్చుకలు లేకపోవడంతో పంటలకి చీడ పురుగులు పట్టి తెగలు సోకి ధాన్యం దిగుబడి తగ్గింది. అది రాను రాను పెరిగింది. ప్రజలు తిండి లేక చనిపోయారు. దీనికి పంటలను నాశనం చేసే గుణం ఉంది కాబట్టి ఆ పిచ్చుకలను మళ్లీ తిరిగి తెచ్చుకోవాలనుకున్నారు. రసాయన పదార్థాలు వాడొద్దనుకున్నారు. చేసేదేమీ లేక పిచ్చుకలను దిగుమతి చేసుకోవాలనుకున్నారు. రష్యా నుండి పిచ్చుకలను దిగుమతి చేసుకుంది. పరిస్థితిని అదుపులో